లేదంటే ఏదో ఒకటి చేయాలి చంద్రబాబు నాయుడు గారు నన్ను తెలియదు కానీ రాజమండ్రి జైల్లో పెట్టడం, అదే కాకుండా ఆయన బయటకు వచ్చిన అన్స్టాపుల్లో కూడా చెప్పారు ఆ జైల్లో ఉన్నప్పుడే నన్ను అంతమొందిస్తానికి ప్రయత్నించారని చెప్పి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఆయన, అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నాడు. అసలు సంక్షోభమే నాకు అవకాశం అంటాడు. అసలు ఎవరన్నా ఊహించగలరా? అసలు ఇది ఎక్కడ తీరి? కష్టం అంటే కష్టం నీకు ఒక అవకాశం అంటాడు, నష్టం అంటే నష్టం నీకు ఒక గుణపాఠం అంటాడు. నేను అంటోంది అదే. అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాడు అంటే ఆ నాయకులు జైల్లోకి వెళ్ళినప్పుడేమో వాళ్ళ అవినీతి పైన చర్చ జరిగితే, చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు ఆయన జైలుకి వెళ్ళక ముందు ఎవ్వరూ ఆయన అభివృద్ధి గురించి మాట్లాడేవాళ్ళు కాదు. ఆయన జైలుకి వెళ్ళినాక ఆయన గొప్పదనం తెలిసిపోయినట్టు. తండ్రి హయాంలో దాదాపు 23 క్లైమోర్ మైన్స్ తో దాడి చేయడం, 23 క్లైమోర్ మైన్స్ పేలితే ఆ బండి ఎగిరి అవతల పిల్లిగింతరం వేసి ఆ వాహనం అవతల పడితే సింపుల్ గా లేచి నుంచుని దుమ్ము దులుపుకుని ఇట్లా దులుపుకొని లేచారండి. పోదాం పదా అన్నాడు. అది కదా ఇవాళ ధైర్యం అంటే, అది కదా ఇవాళ ఒక నాయకుడు అంటే. అంటే ఒకటి అసలు వెంట్రుక వాసులు ఆ ప్రమాదం నుంచి బయటపడటం, ఆ పెట్టినాడే ఆశ్చర్యపోయాడు. మొన్న కూడా మాట్లాడుతూ, మొన్న ఏదో జనజీవన స్రవంతిలోకి వచ్చాడు, మందు పాత్రలు పెట్టినాడు. ఆయన ఇప్పటికీ ఆయన ఎట్ట బయటపడ్డాడో మాకు తెలియదు.